హలో అండి అందరికీ. నేను మీ శైలజ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము తిరుపతి వెళ్తున్నాం ఫ్యామిలీ ట్రిప్తో పాటు. ఫస్ట్ టైం ఒక వ్లాగ్ చేస్తున్నాను. చూద్దాం ఎంత బాగుంటుందో బాగోదో. బట్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోతే. ముందుగా గరుడాల్వారిని దర్శించుకున్నాం. నిజంగా క్లైమేట్ ఎంత బాగుంటుందంటే మీరే చూస్తున్నారు కదా, మిర్రర్లో నుంచి కూడా ఎంత బాగా స్నో అనేది కనిపిస్తుంది ఫాగీగా. అండ్ నిజంగా చాలా బాగుంది. అక్క, నేను, బావ అందరం వెళ్ళాం. బఫే సిస్టమ్ ఒకటి స్టార్ట్ చేశారు తిరుమలలో. అందరం చక్కగా కూర్చొని తినేసాం. అండ్ నైట్ నుంచి వర్షం పడుతూనే ఉందండి, అసలు ఎక్కడ ఆగింది లేదు. నైట్ నుంచి కంప్లీట్గా పడుతూనే ఉంది. మేమైతే రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళిపోవడానికి. విఐపి బ్రేక్ దర్శన్ వెళ్దామని, ఇంకా టైంకి వెళ్దామని అనుకుంటే ఈలోపు వర్షం అయితే తగ్గిందే లేదు. ఫుల్ అంటే ఫుల్ రెయిన్ వస్తుంది. కానీ మేము 6 o'clock కల్లా వెళ్ళిపోవాలి. సో వెయిట్ చేస్తున్నాం కొంచెమైనా తగ్గుతుందేమో అని. బట్ తగ్గలేదు అది. సో ఇంకా మేము వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయాము. తడిచినా పర్లేదు, లేట్ అవ్వకూడదు అనుకున్నాం. మీకు స్వర్గం ఎలా ఉంటుందో చూపించాలా? ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మాన్సూన్లో తిరుమల వెళ్తే అక్కడ వర్షం, అక్కడ ఫాగ్నెస్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. తడిచిపోయాం మేమైతే ఫుల్గా. కానీ ఆ ఫీలింగ్ అనేది, నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఫాగ్ కానీ రెయిన్ కానీ ఇష్టం ఉన్న వాళ్ళు, దాంతోపాటు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా మాన్సూన్లో విజిట్ చేయాలని నేను చెప్తాను. ఎంత అంటే అంత బాగుంది, అద్భుతంగా ఉంది. అలాంటి చోట కొలువై ఉన్న ఆయన మనకి ఎన్నో ఎన్నో అనుభవాలను ఇస్తుంది మనకి. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా మాన్సూన్లో గట్టిగా ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఎక్కడికక్కడ రోడ్డు మీద వర్షం వల్ల జలపాతాలు వచ్చేసాయండి, చిన్న చిన్నవి చాలా చోట్ల వచ్చేసాయి. చూడటానికి 2 కళ్ళు చాలేదంటే నమ్మండి. చూస్తున్నారు కదా, చాలా 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 చోట్ల ఉన్నాయి అవి. ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను తీయలేకపోయాను టైంకి. తీయగలిగినని తీశానమాట. ఎలా ఉంది? బాగుంది కదా? నచ్చితే లైక్ చేయండి. మాన్సూన్లో తిరుమల వెళ్ళడానికి ట్రై చేయండి విత్ సేఫ్టీ ప్రికాషన్స్ అండి. థ్యాంక్ యూ.